పాటిదర్ తమ్ముడు దురందర్ బ్యాటింగ్ చేసినవే 33 బాల్లల్లా 93 రన్స్ నాట్అవుట్ 5 4లు 9 6లు 280 స్ట్రైక్ రేటు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసినావు కదా. లాస్ట్ సీజన్ లాగానే ఈ సీజన్ కూడా ఫైనల్ పోయినావు గదే హ్యాపీ. ఇక ఒక్క మ్యాచ్ గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలుతాం. కరెక్ట్ తమ్ముడు. 17 సీజన్ల దాకా ఒక్క ట్రోఫీ లేని కూడా మనం వరుసగా 2 ట్రోఫీలు గెలిచి చరిత్ర సృష్టించాలి. నువ్వు 21 రన్ల దగ్గర ఉన్నప్పుడు మా రబాడా నిన్ను డ్రాప్ చేసిండు. లేకుంటే ఈ మ్యాచ్ మేమే గెలిచేటోళ్ళం. పాటిదరు గిల్లు నువ్వు అన్నట్టు 21 రన్ల దగ్గర నేను అవుట్ అయినానే అనుకుందాం. మా జితేష్ శర్మ కొట్టేటోడు 5 బాళ్లలో 15 రన్స్ చంపిండు. ఇంకో 30 రన్లు కొట్టేటోడు ఇంపాక్ట్ ప్లేయర్ గా రొమారియో షెఫర్డ్ ని దింపేటోళ్ళం. 250 కొట్టే కాడ 220 కొడుతుండే కావచ్చు. అయినా గాని మేమే గెలుస్తుండే కదా. ఓ 3 బ్యాట్స్మెన్లను వేసుకొని వచ్చి మా మీదనే గెలుతాం అనుకుంటానావా? డీకే మళ్ళొకసారి డీకేని నమ్ముకో, ఉన్నది అమ్ముకో అని ప్రూవ్ చేసినావు. ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ల కేవలం 3 ఫారెన్ ప్లేయర్లనే ఆడిచినావు. మరి డీకే ప్లానింగ్ చేస్తే ఆపోజిట్ టీం ఉన్నది అమ్ముకోవాల్సిందే. గిల్లు, సాయి సుదర్శన్, బట్లరు వీళ్ళ 3ను అవుట్ చేస్తే గేమే అయిపోతుంది. అందుకే 3 పేసర్లను రంగంలోకి దింపిన. జాష్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జాకోబ్ డఫీ సాయి సుదర్శన్ అవుట్ చేసిండు. భువనేశ్వర్ గిల్లును అవుట్ చేసిండు. హెజల్వుడ్ బట్లర్ను అవుట్ చేసిండు. పవర్ ప్లేలనే వాళ్ళ టాప్ 3ని అవుట్ చేసి గేమ్ గెలిచినాం. అట్లుంటది మన ప్లానింగ్. నేరాజీ నెక్స్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ గిట్లనే మన టాప్ ఆర్డర్ అవుట్ చేస్తే మన పరిస్థితి ఏంది? గిల్లు మనం ఈ మ్యాచ్ ఓడిపోయింది మన బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్ల. అయినా మనం ఈ మ్యాచ్ ల 100 లోపు ఆల్అౌట్ కాలేదంటే దానికి కారణం మన తెవాటియా. 43 బాళ్లలో 68 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ మ్యాచ్ లో మన తెవాటియాతో పాటు సుందరో హోల్డరో బ్యాటింగ్ చేస్తే సరిపోతుంది. మనకు కావాల్సింది మంచి బౌలింగ్. 250 కాకుండా ఏ 220 210 కొట్టించేది ఉంటే ఈ మ్యాచ్ మనమే గెలుస్తుండే. మరి నీ తెలిసి కూడా సీజన్ లో ఒక్క మ్యాచ్ ఆడని కుల్వంత్ కేజ్రోలి అని ఈ మ్యాచ్ లో ఆడిచ్చును. మంచిగా రన్స్ అత్తలేవు, మూమెంటం మన వైపు టర్న్ అవుతున్న టైంకి 15 ఓవర్ వేసి 28 రన్స్ ఇచ్చిండు. అలా 2 నో బాల్లు. ఇంకేముంది, మూమెంటం మొత్తం వాళ్ళ వైపు టర్న్ అయింది. 250 చంపిల్లు. సీజన్ లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని బౌలర్ ని డైరెక్ట్ క్వాలిఫైర్ 1ల రంగంలోకి దింపి ఆర్సీబీకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. నువ్వు వాళ్ళకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే వాళ్ళు మనకు షాక్ ఇచ్చిళ్ళు. 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయినావు. ఇక నెక్స్ట్ మ్యాచ్ గెలవకపోతే ఇంత దూరం వచ్చి ఇంటికి పోవాలి. నెక్స్ట్ మ్యాచ్ గెలవకపోతే అన్న ముచ్చట ఉండదు గిల్లు. ఇంతకు మించిన ప్లాన్లు తయారు చేస్తా. కోహ్లీ అన్న ఇది 6వ సీజన్ నువ్వు 600 మార్కును టచ్ అవ్వడు. లాస్ట్ సీజన్ కూడా 657 రన్స్ కొట్టినావు. ఫైనల్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చంపినావంటే అది కూడా క్రాస్ అవుతావు. రన్స్ దేమున్నది పాడికెళ్తాముడు. మనం ప్రతి సీజన్ కొడుతూనే ఉంటాం. ఫైనల్ మ్యాచ్ లో ట్రోఫీ గెలిస్తే అదే హ్యాపీ. డీకే అన్న నువ్వు ఏ ముహూర్తంలో కృణాల్ పాండ్యాని మన టీంలో గుంజినవో గానీ వాళ్ళ తమ్ముడు హార్దిక్ పాండ్యా అన్న అవుట్ ఆఫ్ ఫామ్ అవుతాడు గానీ ఈ అన్న పాండ్యా మాత్రం ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్ కాడు. ఏదో ఒకటి చేసి టీం ని గెలిపిస్తూనే ఉంటాడు. ముంబైతోని మ్యాచ్ లా 73 రన్స్ కొట్టిండు. ఆ ఇన్నింగ్స్ వల్లనే మనం టేబుల్ టాప్ లో ఉన్నాం. తర్వాత 2 మ్యాచ్లు బ్యాటింగ్ రాకపోయినా గానీ మళ్ళా ఎస్ఆర్హెచ్ మీద 41 నాట్అవుట్. ఇవాళ 1 ఓవర్ల 2 వికెట్లు పడ్డాక బ్యాటింగ్ వచ్చి 43 రన్స్, బౌలింగ్ లో 2 వికెట్లు. మరి అట్లుంటదివే మన సెలెక్షన్. ముంబైని ట్రోఫీలు గెలిపించిన ప్లేయరు మన పాండ్యా. హార్దిక్ పాండ్యాకి అన్న అంటే ఎట్లుంటది మరి? లాస్ట్ సీజన్ మనం ఆడిన ఫస్ట్ మ్యాచ్ లా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నేనే. ఫైనల్ మ్యాచ్ లో కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నేనే. ఈ సీజన్ కూడా ఫైనల్ మ్యాచ్ గెలిపేయాలని మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. బ్లైండ్ గెలిపోవుడే. జై సిరిమింగే కృణాల్ పాండ్యా. హోల్డర్ భయ్యా నువ్వు ఆయనతో 9 ఓవర్ల బౌలింగ్ వచ్చి కోహ్లీ అన్నని పాడికెళ్ళని అవుట్ చేసినావు కాబట్టి సరిపోయింది. లేకుంటే వీళ్ళు ఏ 280 290 కొట్టేటోళ్ళు. బౌలింగ్ మనం ఎప్పుడు మంచిగానే ఎత్తాం గిల్లు. బ్యాటింగే తెబ్బేసింది ఈసారి. క్వాలిఫైర్ 2 మ్యాచ్ల ఎట్లయినా బ్యాటింగ్ తోని కూడా గెలిపియాలి. సుదర్శను నిన్ను అవుట్ చేసుడు అపోజిషన్ టీంల వల్ల అయితలేదని నీ అంతటా నువ్వే హిట్ వికెట్ అవుతావా చెప్పు? బ్యాట్ని గట్టిగా పట్టుకోవా? నాకేం తెలుసు గిల్లు భయ్యా బ్యాట్ గట్ల జారిపోయి వికెట్లకు తాకుతుందని. ప్రకృతి కూడా ఆర్సీబీకి అనుకూలించింది. అయినా నువ్వన్న కనీసం బట్లర్ బాబాయ్తోని మంచి పార్ట్నర్షిప్ చేసేది ఉంటే అయిపోతుండే కదా. కరెక్ట్ వే గిల్లు. ఇక మీ ఇద్దరే అవుట్ అయినాక నేను ఒక్కడి నుండి చేసేది ఏమున్నదని ఉన్నంతసేపు ఇష్టం నా టూపి నేను కూడా అవుట్ అయినా. మీ ఇద్దరిట్లలో ఒక్కలున్నా గానీ గేమ్ని డీప్ గా తీసుకుపోతుండే. మీరు డీప్ గా తీసుకుపోతుంటే నేను చూసుకుంటా కూర్చుంటానా? మా వాళ్ళు 200 కొడితేనే నేను ఈజీగా గెలిపిస్తా. అలాంటిది 254 కొట్టిళ్ళు. ఇక గంత స్కోర్ కొట్టినాక గెలిపించుడు కాదు పిసుకుడే ఉంటది. పాటిదరు ఎట్లుంది బౌలింగ్? నా బౌలింగ్ లో ఆడడానికి భయపడి గా సాయి సుదర్శన్ డైరెక్ట్ బ్యాట్ ని వికెట్లా కొట్టుకొని పెవిలియన్ కి పోయిండు. డఫీ బ్యాటింగ్ లో డెప్త్ తక్కువైనా మంచిదే అని నేను టీంలో తీసుకున్నందుకు 3 వికెట్లు తీసి న్యాయం చేసినావు.
ఫైనల్ మ్యాచ్ లో కూడా నువ్వు గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే అదే హ్యాపీ. మన ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ తోని గెలిపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచింది నేనే. ఈసారి కూడా గదే ఎస్ఆర్హెచ్ ఫైనల్ కి వచ్చేటట్టున్నది. సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ అవుతుంది. బట్లర్ బాబాయ్ ఇవాళ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మధ్యలో ఎలిమినేటరు. ఎవరు గెలిస్తే వాళ్ళు మనతోని క్వాలిఫైర్ 2 ఆడతారు. ఎవరు క్వాలిఫైర్ కత్తే మన పని ఈజీ అవుతుంది అంటావు. లీగ్ స్టేజ్ లో ఆర్ఆర్ తోని 2 మ్యాచ్లు ఆడితే ఒకటి ఓడిపోయినావు, ఒకటి గెలిచినావు. ఎస్ఆర్హెచ్ కి మనకి ఒకటే మ్యాచ్ పడితే అలా మనమే గెలిచినాం. అప్పుడంటే పిచ్చు మనకు అనుకూలంగా తయారు చేసుకొని వాళ్ళని విసికినాం. కానీ క్వాలిఫైర్ 2 ఆడబోయేది న్యూ చండీగఢ్లా. ఆ బ్యాటింగ్ పిచ్ మీద గీ ఎస్ఆర్హెచ్ లచ్చిల్లంటే మనుషుల్లాగా ఆడరు, మానవ మృగాల్లాగా ఆడతారు. కాబట్టి ఆర్ఆర్ఏ క్వాలిఫైర్ కత్తే బెస్ట్. నా మనసులున్నదే నువ్వు కూడా చెప్పినావు బట్లర్ బాబాయ్. ఇవాటి మ్యాచ్ల మన ఫుల్ సపోర్ట్ రాజస్థాన్కే. గిల్లు తమ్ముడు ఇవాళ మిమ్మల్ని ఆర్సీబీ వాళ్ళు ఎట్లా ఓడిచ్చిల్లో కరెక్ట్ 4 రోజుల కింద మేము కూడా వాళ్ళని అట్లనే విసికినాం. మేము వాళ్ళ మీద 255 చంపి గెలిస్తే ఆ కోపంతో ఇవాళ వాళ్ళు మీ మీద 254 కొట్టిళ్ళు. మళ్ళా ఎవరు ఫైనల్ కు పోయినా వాళ్ళని ఓడించుడు అయ్యే పని కాదు గాని మేం పోతేనే కరెక్ట్. సప్పుడేక సైడ్ ఇల్లి ఏంది పాటిదారు భయ్యా ఇది. గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు మీ మీద 250 కొడితే ఆ రివెంజ్ మా మీద తీర్చుకుంటారా? ఒకవేళ వాళ్ళు ఫైనల్ కి వస్తే వాళ్ళకి ఇంతకు మించిన ట్రీట్మెంట్ ఉంటుంది. నువ్వేం బాధపడకు. ఫైనల్ కి వస్తే కాదు పాటిదారు, వచ్చేది మేమే. ఏవాటి అన్న ఈ మ్యాచ్ ఓడిపోయినందుకు నేను 99% బాధపడుతున్నా గాని 1% హ్యాపీగా ఉన్నా. నేను సాయి బట్లర్ తొందరగా అవుట్ అయితే రన్స్ ఎవరు కొడతారు అనుకున్నా. నువ్వు వట్టిగా మెరుపు తీయలాగా వచ్చిపోవడే కాకుండా పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడతా అని ప్రూవ్ చేసినావు. ఈ మ్యాచ్ లో మనకు 1% పాజిటివ్ ఏదైనా ఉన్నదంటే అది నువ్వే. 11 మందిలా 8 మంది సింగిల్ డిజిట్ అవుట్ అవుతారా ఏంటన్నా? ఆయనతో మియాబాయ్ నాకు సపోర్ట్ ఇచ్చిండు కాబట్టి 68 రన్ల పార్ట్నర్షిప్ తోని మన పరువు పోకుండా కాపాడినా. అదే మియాబాయ్ మనకు బౌలింగ్ లో కూడా బొక్క పెట్టిండు. ఏంది సిరాజ్ భయ్యా ఇది 3 ఓవర్లకి 46 రన్స్. నిన్ను రిలీజ్ చేసినందుకు ఎస్ఆర్హెచ్ మీద పగ తీసుకుంటావు అనుకుంటే వాళ్ళకే స్పై లెక్క పనిచేసినావు కదా. ఎన్ని మ్యాచ్లు గెలిపించిన గిల్లు నా హానెస్టీనే క్వశ్చన్ చేస్తానవా? ఫైనల్ కి తీసుకపో. సిరాజ్ ఆర్సీబీని కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. ఓకే తమ్ముళ్ళు, మేం ఫైనల్ కి పోవడానికి మంచిగా సహకరించిల్లు. ఇక అట్నుంచి అటే ఇంటికి పోతారు కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్నుంచి అటే ఇంటికి పోంకోలి అన్న. మళ్ళా ఫైనల్ కి వచ్చి మిమ్మల్ని ఓడిస్తాం. లెట్స్ మీట్ ఇన్ ద అహ్మదాబాద్. మళ్ళా మీరు ఫైనల్ కి వచ్చి మా చేతులు ఓడిపోడు కంటే ఏం కావాలి తమ్ముడు? ఐఎమ్ వెయిటింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆర్సీబీ అయితే బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ లో ఫైనల్స్ కి రీచ్ అయింది. సో ఒక డిఫెండింగ్ ఛాంపియన్స్ లాగా ఆడిరు. ఐపీఎల్ లో ఇది 5th టైం ఆర్సీబీ ఫైనల్ కి వెళ్ళడం. సిఎస్కే అండ్ ముంబై తర్వాత ఎక్కువ సార్లు ఫైనల్ కి వెళ్ళింది ఆర్సీబీనే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఫైనల్లో చేదనుభవాలు ఎదురైనాయి ఎక్సెప్ట్ లాస్ట్ సీజన్. ఫ్లాట్ పిచ్ మీద గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అయితే ఎక్స్పోజ్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే వాళ్ళ టాప్ 3 బ్యాట్స్మెన్ కూడా ఫెయిల్ అయిపోయారో వారు వన్ సైడ్ అయిపోయినట్టే. మనకు తెలుసు ప్రస్తుతం ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్నది గుజరాత్ టైటాన్స్ కి. కంప్లీట్లీ టాప్ ఆర్డర్ డిపెండెంట్ టీమ్ ఇది. ఆపోజిట్ టీం ఒక 220, 210 కొట్టినా గానీ దాన్ని చేజ్ చేయాలంటే టాప్ 3 పర్ఫార్మెన్స్ చేయాల్సిందే, లేకపోతే కష్టం అయిపోతుంది. ఇక చూద్దాం మరి వీళ్ళు క్వాలిఫైర్ 2 లో ఏ విధంగా ఆడతారు. ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది. దానికి సంబంధించిన స్పూఫ్ ఆల్రెడీ మన మెయిన్ ఛానల్ లో అప్లోడ్ అయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. అట్లే మనలాగా స్పూఫ్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.